వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆలమూరు సబ్ రిజిస్టర్ పై ఏసీబీ దాడులు. ఉధృతంగా ప్రవహిస్తున్న యమున, ఇళ్లలోకి వరద నీరు. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ పులివెందుల పర్యటన, క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్. రెచ్చిపోయిన హిజ్రాలు, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలకి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కేసును సీబీఐకి అప్పగించడం నిరసిస్తూ ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా మరియు నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులు. భక్తి ఆచారంగా మారినప్పుడు అది పండుగల వైభవంగా రూపాంతరం చెందుతుందని శ్రీ వరసిద్ధి వినాయక భక్త బృందం నాయకులు తెలిపారు. కర్నూలు భవాన్ నగర్లో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి లోకేష్, వీరశేఖర్, ఆనంద్, ఆచారి, శివకుమార్, రామకృష్ణ, మల్లికార్జున, నరేష్, తరుణ్, మదన్, హంపి రమేష్, కె లోకేష్ తదితరులు పాల్గొన్నారు. బి లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడారు. Green. Orange. Pink. Red. Orange.
Green, red, orange, green. Green, orange, red, green, orange, green, red, green, orange, yellow, green, orange, green, red, orange, green, red, orange, okay, next, green, orange. విజ్ఞప్తి ప్రసాదం స్వీకరిస్తున్నారో వారు ఇళ్ళకి నగర్ రోడ్ నెంబర్ 1లో ఇంతకుముందు ఒక 5 సంవత్సరాలు పెట్టాము. దాని తర్వాత ఒక 7 సంవత్సరాల మధ్యలో ఆపేసాము. మళ్ళీ ఫ్రెష్గా ఈ ఇయర్ నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఈ ఇయర్ మా కాన్సెప్ట్ ఏంటంటే మట్టి వినాయకుడు సేవ్ ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్తో ఈ ఇయర్ నుండి ముందుకు వెళ్ళాలనుకున్నాం. అందుకోసమే ఈ ఇయర్ ఫస్ట్ మట్టి వినాయకుడితో స్టార్ట్ చేశాము. సో ఇక్కడ ఈ 9 రోజులు బాగా జరుగుతున్న ఉత్సవాలు ఇప్పటి వరకు జరిగిన 6 ఉత్సవాల్లో బాగా జరిగాయి. సో మా ఇంత కార్యక్రమాలు ఇంత ఘనంగా జరగడానికి మా కమిటీ సభ్యులు ఎంతో శాయశక్తిలా కృషి చేస్తున్నారు. సో టిఫిన్ సెక్షన్ కానీ మార్నింగ్ పూజా కార్యక్రమాలు ప్రతిదీ బాగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల కారణంగా ప్రతి ఒక్కరూ బాగా అందరూ కలిసిమెలిసి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా స్వామివారి ప్రసాదాలు కూడా బాగా కలిసిమెలిసి తీసుకుంటున్నారు. ఈరోజు గేమ్స్ కార్యక్రమం నడుస్తున్నది. ఈ గేమ్స్ కార్యక్రమం కూడా ఇప్పటివరకు అయితే చాలా విజయవంతంగా నడిచింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా నడిచింది. మేము ఇదే కోరుకుంటున్నాం, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ గణేష్ నిమజ్జనం కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. నా పేరు శివకుమార్. ఏర్పాటు జరిగింది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇంతకంటే ఇంకా ఎక్కువ సభ్యులు సభ్యత్వం చేకూర్చుకొని ఇంతకంటే హైలైట్ చేయాలని ప్రతి సంవత్సరం కోరుకుంటున్నాము. ముందుగా ఏమనుకున్నామంటే ప్రతి సంవత్సరము భోజన కార్యక్రమాలు ఎలా ఉండాలి, ప్రతిరోజు టిఫిన్ కార్యక్రమాలు ఎలా జరగాలి అనేది ప్రతిదీ నిర్వహించుకొని వచ్చిన భక్తులకు లేదనకుండా భక్త ప్రసాదాలు అందించి స్వీకరిస్తున్నాము. అలాగే ప్రతిరోజు గేమ్స్ జరగడము, చిన్నపిల్లల ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, వాళ్ళ డ్యాన్స్ కార్యక్రమాలు, భజనలు, నృత్యాలు, తర్వాత వచ్చేసి ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ జరగాలని కోరుకుంటున్నాము. ఇట్లు మన భగవాన్ నగర్ భక్త బృందము ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా ఇంకా ఎంతో హైలైట్ చేయాలని భక్తం అంతా ఏర్పాటు చేసుకుని కమిటీగా మేము ముందరకు వస్తున్నామని కోరుకుంటున్నాం. మా పేరు లోకేష్ అండి. లోకేష్, భగవాన్ నగర్ భక్త వినాయక బృందం కమిటీ మేము ఏర్పరచుకున్నాము. ఇక్కడ ములుగు రోడ్డు వద్ద గుంతల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు అనవసరమైన ఇబ్బందులు కలగకుండా రహదారి మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కూడల్లో రోడ్డు విస్తరణ మరియు సీసీ రోడ్డు ఏర్పాటు అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. రానున్న రోజుల్లో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
హనుమకొండ వరంగల్ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో వర్షాలు పడ్డ దృష్ట్యా ఎక్కడెక్కడ చిన్న భవనాలు ఉన్న వాటన్నిటిని కూడా మరమ్మతు చేసి ఆర్ఎండ్బి కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అన్నీ కూడా టీడీపీసీలో ఇవన్నీ కూడా కంప్లీట్గా క్లియర్ చేసి వెళ్తారు. ఇక్కడ వర్షాకాలం వచ్చినాక మళ్ళీ వర్షాలు పడ్డా మళ్ళీ మోసులే ఉంటాయి. అయినా ఎక్కువ బాగా ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళన్నింటినీ కూడా ప్లాట్ఫామ్ ఓకే. కర్నూలు నగరంలోని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఫౌండర్ అన్వర్ బాషా ఆదేశాల మేరకు డ్రైవర్స్ డే దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్, జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్, జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్, జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్. హ్యాపీ డ్రైవర్స్ డే, హ్యాపీ డ్రైవర్స్ డే, హ్యాపీ డ్రైవర్స్ డే, హ్యాపీ డ్రైవర్స్ డే. డ్రైవర్ ఐక్యత, డ్రైవర్ ఐక్యత, డ్రైవర్ ఐక్యత, డ్రైవర్ ఐక్యత, డ్రైవర్ ఐక్యత. జై డ్రైవర్, జై డ్రైవర్ అసోసియేషన్, వదిలాలి, వదిలాలి. డ్రైవర్ జై జై డ్రైవర్, జై డ్రైవర్, జై జై డ్రైవర్. డ్రైవర్లను గుర్తించాలి, గుర్తించాలి, గుర్తించాలి. పడదు నాకు ఉండే కదా మర్తాయి మర్తాయి డ్రైవర్ ఐక్యత, డ్రైవర్ ఐక్యత. జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్, హ్యాపీ డ్రైవర్స్ డే, హ్యాపీ డ్రైవర్స్ డే, హ్యాపీ డ్రైవర్స్ డే, హ్యాపీ డ్రైవర్స్ డే. హ్యాపీగా మన డ్రైవర్స్ డేని, మన పండుగని అంతా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోండి. అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకోండి. హ్యాపీగా స్పీడ్ పెడుతూ హ్యాపీ డ్రైవర్స్ డే చెప్పుకుంటానా? ఓకే. ఓకే. నా తోటి డ్రైవర్లకు డ్రైవర్స్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే సెప్టెంబర్ 1వ తేదీన డ్రైవర్స్ డేగా ప్రకటించుకున్నాము. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇదే విధంగా ఈ దినమున ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో డ్రైవర్స్ డే జరుగుతూ ఉంది. మన యూనియన్ లీడర్స్ అందరూ ప్రతి రాష్ట్రంలో జరుపుకుంటున్నారు. కాబట్టి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ అనేటువంటి కర్నూలులో ఈ విధంగా మేమందరం కలిసి డ్రైవర్ల పండుగగా జరుపుకుంటున్న డ్రైవర్స్ డే గురించి మీ అందరికీ వందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే డ్రైవర్స్కు గుర్తింపు కావాలని చెప్పేసి డ్రైవర్స్ చేస్తున్న కష్టానికి గుర్తింపు లేదు. కాబట్టి వారికి ఒక డే అనేది ఉండాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అన్వర్ బాషా అన్న గారు పిలుపు మేరకు మేము సెప్టెంబర్ 1వ తేదీన డ్రైవర్స్ డేగా ప్రకటించుకున్నాం. కాబట్టి జరుపుకుంటున్నాం. ఇది మా డ్రైవర్ల పండగ. కాబట్టి డ్రైవర్లను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక డ్రైవర్ చేసే వృత్తిని గౌరవించాలని, డ్రైవర్ని గౌరవించాలని, వారి పనిని గుర్తించి వారికి తగిన అర్హత విలువని ఇవ్వాలని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరము వారికి వినతి పత్రాలు ఇస్తూ మా డ్రైవర్లను గుర్తించండి సార్, మా వారికి ఒక డ్రైవర్స్ డే ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రకటించి మేము ఏర్పాటు చేసుకున్న డ్రైవర్స్ డే. ఈరోజు శుభ సందర్భం ఏమిటంటే మా డ్రైవర్లకు అందరికీ పండుగ దినం. కాబట్టి డ్రైవర్స్ కూడా ఈ లోకంలో, ఈ రాష్ట్రంలో కూడా, ఈ దేశంలో కూడా మనుషులే. వారిని మనుషులుగా గుర్తించండి. వారు చేస్తున్న కష్టానికి ప్రతిఫలంగా వారిని గుర్తించండి. వారికి ఏం అవసరం లేదు, వారిని మనిషిగా గుర్తిస్తే చాలు.
వారి పనులను గౌరవిస్తే చాలు, వాళ్ళు మనుషులుగా. కాబట్టి ఈ దేశంలో ఏ పని జరగాలన్నా రాష్ట్ర పిఎం నుంచి సీఎం వరకు ప్రతి ఒక్కరూ వారి రాష్ట్రాలు నడపాలన్నా, ప్రజలు వారి నిత్యావసరాలు వారికి చేరాలన్నా డ్రైవర్ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి శ్రమ కష్టపడి చేస్తున్న డ్రైవర్కు గుర్తింపు లేదు. కాబట్టి మేము ప్రభుత్వాలను ఒకటే కోరుకుంటున్నాము, చేతులెత్తి సవినయంగా కోరుకుంటున్నాం, మా డ్రైవర్స్ని గుర్తించండి. మా డ్రైవర్స్ యొక్క డ్రైవర్స్ డేని పెద్ద పెద్ద లీడర్లు కూడా అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా మేము కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాము. అలాగే ప్రతి గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క డ్రైవర్స్ డేని మేము హ్యాపీగా జరుపుకుంటున్నాము. మాకంటూ ఒక డేని ఇవ్వాలని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా కోరుచున్నాము. ఇదన్న విషయం. మరొకసారి నా పేరు మహేష్, నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో ఆర్గనైజ్ సెక్రటరీ. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ ప్రదర్శన. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు మెస్ మరియు కాస్మెటిక్ బకాయిలు విడుదల చేయాలని కర్నూలు జిల్లా కర్నూలు రూరల్ తహసీల్దార్ టి రమేష్ బాబు కలెక్టరేట్ సమాచార భవనం వద్ద పాత్రికేయ గణపతి వినాయకుడిని దర్శించుకుని సమస్యల పరిష్కారానికి ఆత్మవిశ్వాసంతో మహాదేవుని ప్రార్థించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ టి రమేష్ బాబు మాట్లాడారు. शुभे शुभे मुहूर्ते राज्यपरार्थे श्वेत वराहकल्पे वसमंतरे कलुगे प्रथम पादे जंबोद्वीपे विशैल शैशान्य प्रदेशे कृष्णा गोदावरी प्रदेशे कर्नूल नगर प्रदेशे कर्नूल जिला कलेक्टर काम्प्लेक्स प्रदेशे पात्रिकेय गणपति विनायक मंडप प्रदेशे वासरस्थानं श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वर्ष ऋतु नवमी तिथौ इंदु वासरे सायं संध्या समये शुभ तिथौ एवं गोत्र भविष्य आर्य गोत्र भविष्य लक्ष्मी नारायण नामदेश मानसा नामदेश निशिता नामदेश प्रणविश नामदेश रमेश बाबू नामदेश कलावती नामदेश श्वेता नामदेश सिंधु नामदेश भगवान कोटि सा कुटुंबक्ष पलकंड क्षेम स्थैर्य धैर्य विजय वीर ऐश्वर्य आरोग्य आयु अवृद्धक्तम धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्धक्तम शीघ्रमे मनोवांचा फलसिद्धक्तम उद्योगाभिवृद्ध्यक्तम सकल दोष निवारणार्थम यथाशक्ति श्री ओम श्री महागणपतिदेवताभ्यः तदंगर्षे कलशाराधनं कर्षे ओम कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रनमस्ते मूले तत्र स्थितो ब्रह्मोत्तमा त्रिगुणात्मकः ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वणः अङ्गैश्च कलशामृतमस्तः आयन्तु श्री महागणपति पूजार्थं दुर्दक्षकारकः गंगे जमुने च गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलस्मिन् सन्निधिं कुरु देवतानां संरक्ष पूजाद्रव्याणां संरक्ष अंदर श्री महागणपति देवता आत्मानां संरक्ष भक्तानां संरक्ष अंदर श्री महागणपति देवता यदा प्रभा निर्विघ्न गुरु मे सर्व कार्येषु सर्वथा समर्पयामि। ओम श्री महागणपति देवताभ्यं ध्यायामि ध्यानं समर्पयामि आवाहनं समर्पयामि। ఇద్దరు ఒకటే ప్రజల కోసం సార్ ఒక నిమిషం సార్ ओम भूमराक्षणं पदे पदे भावहं भावकर्माणां भावात् भावसं अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम महागणपति देवता संपूर्ण
శ్రీ మహాగణాధిప ప్రసాద స్వామి చిప్పి ఇట్లా పట్టుకో. దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఆరోగ్యమస్తు ఐశ్వర్యం సకలాభిష్ట దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛా ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు సకలాభిష్ట సకల దోష తొలగాలని దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛా స్వామి సకల దోష తొలగాలని సకలాభిష్ట సిద్ధిరస్తు అంటే అమృతయని కాళముద్యహన్నం సర్వనివారణం సర్వశివాం శ్రీ మహాగణపతి పాల్కం పావనం శేవణం పట్టుకొని నిలబడు బాబాయ్ ఐఎన్పిఆర్ మరియు మన మీడియా మిత్రులు అందరూ కూడా మట్టి గణపతిని ఆవరణలో ప్రతిష్ఠించడం, 9 రోజుల పాటు పూజించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం, ఆ పూజలో ఈరోజు నాకు మరియు మన డివిజనల్ మేనేజర్ గారికి పాల్గొనడానికి మాకు అవకాశం తెలియజేసుకుంటున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు. రమేష్ బాబు, తహసీల్దార్, కర్నూలు రూరల్ మండలం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెల్లియపుట్టి మండలం పడ్డ పంచాయతీ సానిపాలెం గ్రామస్తులు మా ఊరు పేరు మార్చండి అని ప్రాధేయపడుతున్నారు. పూర్వకాలంలో రాజులు ఈ ప్రదేశానికి తమ సుఖం కోసం వచ్చి కొందరికి మాన్యం ఇచ్చి ఈ గ్రామానికి సానిపాలెం అని పేరు వచ్చిందని పూర్వీకుల ద్వారా సమాచారం తెలుసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నా పేరు వాడవలస పావని. నేను 7వ తరగతి చదువుకుంటున్నాను. సానిపాలెం గ్రామం. మా ఊర్లో అందరూ మా ఊరి పేరుతో ఎగతాళి చేస్తున్నారు. ప్రభుత్వం మా ఊరి పేరు మార్చాలని కోరుకుంటున్నాను. మేము మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు సానిపాలెం అంటే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. అయితే మా ఊరి పేరు మార్చడానికి కోరుకుంటున్నాము. అయిపోయింది కదా. పోనీ జాబ్ పర్పస్ దేని మీద వెళ్ళినా కొంచెం ఇబ్బంది ఉన్నాయి. ఒక్క నిమిషం సరే పెట్టున్నా. అరే రాజేశ్వరి, మాది సానిపాలెం గ్రామం. మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు మా కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ ఏ ఊరు అని అడిగితే చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఎలాగ లేడీస్ కాబట్టి జెంట్స్ అడుగుతుంటారు, బాయ్స్ ఏ ఊరు మీద అని అడుగుతుంటారు. సానిపాలెం అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే కాలేజ్ తరఫున టూర్స్ కానీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ ఊరు అని అడిగినా కూడా అక్కడ కూడా చెప్పలేకపోతున్నాము. మేము కనీసం లెక్చరర్స్ కూడా మా ఊరి పేరు ఏంటో మేము చెప్పలేకపోతున్నాము. అందుకని మా ఊరి పేరు మార్చాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మీనా, మా ఊరి పేరు సానిపాలెం. మేము ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, ఏ బస్సు ఎక్కినా సరే, మా సంబంధాలకు ఏ ఊరు వెళ్ళినా సరే మీరు ఏ ఊరమ్మని అడుగుతుంటే సానిపాలెం అని చెప్పడానికి మాకు చాలా సిగ్గుగా ఉంది. మాకు వచ్చిన సంబంధాలు ఏవైనా సరే సానిపాలెం అని పేరు చెప్తుంటే సంబంధాలు కూడా పోతాయి. ఒక నిమిషం చెప్తాను. ఎప్పటికైనా సరే మాకు ఈ పేరు మార్చాలని మా ఊరి పేరు కోరుకుంటున్నాం. రామయ్యపాలెంగా మార్చాలని అనుకుంటున్నాం. అందరూ కూడా, అలాగే మా సర్పంచ్ గారు అందరం కూడా గ్రామ సభలు పెట్టుకొని మేము ఈ పేరు మార్చడానికి, మా ఊరిని రామయ్యపాలెంగా రూపాంతరానికి చెందడానికి మేము గ్రామ సభలు పెట్టి తీర్మానం చేసుకున్నాం. అలాగే మొన్న మన ఎంఆర్ఓ గారికి, నిన్న ఎండిఓ గారికి, అలాగే మన ప్రీతమ నాయకులు, మన శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు మాయిడి గోవిందరావు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఈ పేరుని వినగానే ఇది ఎట్టి పరిస్థితులైనా సరే మార్చాలి, ఇలాంటిది ఉండడం కూడా మాకు కూడా చాలాసార్లు పేరు చెప్పేటప్పుడు చాలా అభ్యంతరకరంగా అనిపించింది. ఇది ఎట్టి పరిస్థితులైనా మేము మార్చడానికి మా సాయశక్తులు కృషి చేస్తామని వారు సానుకూలంగా అందరూ కూడా స్పందించారు. వాళ్ళందరికీ కూడా ఈ మీడియా సమావేశం తరపున వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు, చాలామంది మహిళలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు, అలాగే జాబ్ చేస్తున్నటువంటి జాబ్ హోల్డర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మన ఈ పాలెం గ్రామంలోనే మనకి ఎవరికి కూడా పనులు ఉండవు, బాధ్యతలు ఉండవు, వర్క్లు ఉండవు. ప్రతి ఒక్కరు కూడా
ఉదయం లేచిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా వారి బండి తీసుకునో లేకపోతే సుదూర ప్రాంతాల్లో పనిచేయడానికో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక దగ్గరికి ప్రతిరోజు కూడా వెళ్ళవలసి వచ్చే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.